హాయ్ ఫ్రెండ్స్, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ లైట్స్ గురించి చెప్పాను. ఒక టీఆర్ చేసినా కానీ, సొంత మోడల్ ఉన్నా కానీ లైట్ కిట్ ఉండడం బెస్ట్. ఈవెన్ టీఆర్ చేసినా, ఈవెన్ ఆపరేటింగ్కి పోయినా మీరు పర్సనల్గా ఒకటి ఉంటే చాలా బెస్ట్. ఈరోజు చిప్పులు మరియు హార్డ్ డిస్క్ గురించి చెప్పబోతున్నాను. మీరు పర్సనల్గా ఏ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, మీరు అనేది ఒక 6 చిప్పులు కంపల్సరీ. 64 GB రెగ్యులర్గా నార్మల్గా ఆర్డర్లు చేసే వాళ్ళకైతే 64 ఒక 4 చిప్పులు, ఒక 2 TB కానీ 2 TB బెస్ట్. 1 TB మళ్ళీ మీరు ఒక 4-5 ఆర్డర్లు చేసిందంటే సరిపోదు. కాబట్టి ఒక 2 TB హార్డ్ డిస్క్ ప్లస్ ఒక 4 నుండి 6 64 GB చిప్పులు మీ దగ్గర ఉంటే ఒక ప్రొఫెషనల్గా సెకండ్ స్టెప్ అనమాట మీ దగ్గర ఉండేది. ఏంటంటారా, ఇప్పుడు మీరు కెమెరా రెంట్కి తెచ్చిచ్చారు, కెమెరా లేదు, ఓకే. నేను కెమెరా గురించే ఎందుకు చెప్పట్లేదు అంటే, కింది స్థాయి నుండి వస్తున్నాను. 10,000లో లైట్ ట్రైప్యాడ్ వచ్చేసింది. ఇంకో 10,000లో మీకు ఒక హార్డ్ డిస్క్, ఒక 4 చిప్పులు లేదా 6 చిప్పులు వచ్చేస్తాయి. దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే, మీ ఆర్డర్ ఉందండి, మీరు టీఆర్ చెప్పారు లేదా ఆపరేటింగ్కి పిలిపించారు, కెమెరా రెంట్కి తీసుకొచ్చారు, పెట్టారు. అప్పుడు మీ దగ్గర ఉన్న 2 చిప్పులు ఆపరేటర్స్లోకి ఇచ్చేసి, అయ్యా మీరు ఇందులో వీడియో, ఇందులో ఫోటో రికార్డ్ చేయమని చెప్పండి. ఈ 2 అయిపోయాక వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చేసాక మీ చిప్పులు మీరు తీసేసుకుంటారు. ఎడిటర్ దగ్గరికి వెళ్ళేసి ఎడిటర్ దగ్గర కాపీ చేయించినప్పుడే మీ హార్డ్ డిస్క్లో కాపీ చేయించండి. ఈ కాపీ కూడా ఎలా చేస్తారంటే, చాలామంది తొందరపాటులో ఏదో పేరు మీద చేసేస్తారనమాట. అట్లా కాకుండా ఒక డైరీ ఉందనుకోండి, ఫలానా ఏమంటారు, కిషోర్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ లేదా కిషోర్ సిస్టర్ సన్ బర్త్డే అని పర్ఫెక్ట్గా ఏదైతే అక్కడ వర్డ్స్ వాడారో ఇక్కడ వాడి లోపలికి వెళ్ళేసి, వీడియో ఉంటే MTS ఫైల్స్ అని అందులో కాపీ చేయండి, ఫొటోస్ని ఫోటో ఫైల్స్ అని కాపీ చేయండి. కింద థర్డ్ ఆప్షన్లో మీరు ఎప్పుడైతే ఈ MP4 ఫైల్స్ తయారు చేస్తారో పెన్ డ్రైవ్లో కాపీ చేయడానికి, దాని గురించి స్పేస్లు పెట్టుకోండి. అందులో MP4 ఫైల్స్ ప్లస్ మీరు 1236 ఆల్బమ్ ఏదైతే మన కరిష్మా ఆల్బమ్ ప్రిపరేషన్ చేస్తారో ఆ కాపీస్ కూడా పెట్టుకోండి. అన్లెస్ మీరు కస్టమర్కు పెన్ డ్రైవ్ హ్యాండ్ ఓవర్ చేసేసి మొత్తం పేమెంట్ అయిపోయినాక ఒక 1-2 వారాల తర్వాత మీరు మొత్తం ఫైల్ డిలీట్ చేస్తారా, లేదు MTS ఫైల్స్ డిలీట్ చేసేసి మిగతా పెట్టుకుంటారా, అది మీ ఇష్టం కొన్ని రోజుల వరకు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, అన్న మీ చిప్ ఇది అంటారు, అది తీసుకో ఎడిటర్ దగ్గర కాపీ చేపిస్తా అంటారు. ఎవరికైతే మీరు ట్రాన్స్ఫర్ ఇస్తారో వానికే చెప్తారనమాట, చిప్ పెట్టినావా, చిప్ ఇచ్చేసేయి, నీకు రేపిస్తా. ఆ రేపిస్తా అన్నది రేపు రానే రాదు. 4 రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఇస్తున్నా, అప్పుడు ఇస్తున్నా, ఎడిటర్ లేకుండే నాకు ఓనికి కుదరలేదు, ఆ చిప్ అట్లనే ఉంది, నేను వాడలేను, ఏడబెట్టినో దొరుకుతలేదు, ఇట్లాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి పెట్టుకుండా పోతే. అట్లాంటివి రాకుండా ఉండాలంటే మన పర్సనల్ చిప్స్, అయ్యా మీరు తీశారు, మీ పేమెంట్ ఇచ్చేసాను, డాటా అనేది మీ చిప్పుల్లో ఉంటాయి. మీ చిప్పుల్లో తీసుకెళ్ళి హార్డ్ డిస్క్లో ఎడిటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎడిటర్కి మీరు ఎట్లయినా ఎడిటింగ్ ఇచ్చినప్పుడు మీ హార్డ్ డిస్క్లో కూడా లోడ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీ డాటా అనేది సెక్యూర్గా ఉంటుంది. అంతేగాని నేను షూట్ చేయించిన డాటా తీసుకొచ్చేసి ఎడిటర్ దగ్గర కాపీ చేయించేసి, ఎడిటర్ గారు నేను ఎక్కడ చేయించలేదు, నీ దగ్గరనే ఉందన్నా, ఇది ఫైల్స్ జాగ్రత్త అంటే, ఎందుకండి ఎడిటర్ మీది రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుంటాడు. తన దగ్గర ఏమన్నా అయిందంటే ఏం చెప్తాను చెప్పండి. ఈ ఇబ్బంది మనకు వద్దు కదా. మనం కావద్దనే అనుకుందాం, కానీ ఒక సేఫ్ సైడ్. హార్డ్ డిస్క్ కూడా నేను ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లైట్ ఎట్లా ప్రాపర్టీస్ మీదో, ఈ హార్డ్ డిస్క్ ప్లస్ ఈ 6 చిప్పులు, 6 నుండి 4 చిప్పులు ఎన్నైతే మీరు మెయింటైన్ చేయగలుగుతారో ఆ చిప్పులు మీ ప్రాపర్టీసే, మీ దగ్గరే ఉంటాయి, ఎవరు తీసుకొని వెళ్ళేది కాదు. కానీ మీకు ఇది ఎంత పనిచేస్తుందంటే మీకు అసలు టెన్షన్ ఉండదు అనమాట. అన్న దగ్గరికి వెళ్తే టెన్షన్ ఉండదు, పోయి ఆయన చిప్ ఇస్తాడు, డబ్బులు ఇచ్చేసేస్తాడు, మనకు మళ్ళీ కాపీ చేసి చిప్ ఇస్తా, నేను రేపిస్తా, ఎల్లుండి ఇస్తా. అది ఎడిటర్ దగ్గర కాపీ చేయించినప్పుడు కరెక్ట్ కాపీ కాకపోవడం కానీ, లేదా మీరు టీఆర్ ఎవరికైతే ఇచ్చిర్రో ఆ కెమెరాలో ఈ చిప్పు వాడిన చిప్పు కొంచెం చాలా పాతది ఉందనుకోండి, కొన్ని ఫైల్స్ ఓవర్ రైట్ అవుతాయి, ఆడియో రాదు, లేదా సగం ఫైల్ వచ్చి ఇట్లా సగం వచ్చేసి సగం రాదు. ఎందుకంటే చిప్పులు చాలా పాత ఏవి ఉంటే
ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కొనేటప్పుడు మంచి బస్సు స్పీడ్ 200 స్పీడా అన్నది చూసుకొని ఏవి సెట్ అవుతాయో కనుక్కొని షాప్లో ఒక 100 రూపాయలు అటో ఇటో, ఇది 800 అది 700 అంటే మీరు గో ఫర్ 800, దట్ ఈస్ బెటర్. దానివల్ల మీకు ఫైల్స్ అనేది ఏ కెమెరాలో వాడినా కూడా మంచిగా ఫాస్ట్ రికార్డ్ అవుతుంది. కాబట్టి తీసుకునేది మంచిది తీసుకోండి. దీనివల్ల మీకు ఎవరి మీద ఆధారపడడంగానే ఉండదు. మళ్ళీ మీకు మీరు ఎవరితో ఆర్డర్ చేయించుకున్నా కూడా మొత్తం ఫైల్స్ మీ హార్డ్ డిస్క్లో ఉంటాయి. కాబట్టి టెన్షన్ అనేది అసలు ఒక చిన్న ముక్కంత టెన్షన్ కూడా ఉండదు. సో ఈ విషయం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంకా చెప్తా ఉంటే ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఆపేయాలనుకుంటున్నాను. సెకండరీ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ కిట్ ప్లస్ ట్రైప్యాడ్. సెకండరీ ఐటమ్ వచ్చేసి 4-5 చిప్పులు ప్లస్ ఒక 2 TB హార్డ్ డిస్క్ ఫర్ పర్సనల్. ఎవరైతే సొంతం ఆర్డర్లు చేస్తారో, నేను సొంతం ఆర్డర్లు చేయను అనుకుంటే అసలు 2 చిప్పులు మీ లైట్ కిట్ ఉంటే సరిపోతుంది. నేను ఓన్లీ టీఆర్లు కానీ ఆపరేటింగ్లే కానీ చేస్తాను, నాకు ఎవరు పరిచయాలు లేవు, నాకు రావు అనుకుంటే వదిలేయండి. లేదు మాకు వస్తాయి, నేను కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నానంటే ఈ ఒక హార్డ్ డిస్క్ 2 TB హార్డ్ డిస్క్ ప్లస్ ఒక 4 నుండి 6 చిప్పులు మీ పర్సనల్గా ఉండాలి. వీటిని మీరు కాపీ చేసి కస్టమర్కి ఇచ్చే వరకు హార్డ్ డిస్క్లో సేవ్ అయి ఉండాలి. హార్డ్ డిస్క్లో నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు ఏ పేరుతోటి ఏ స్పెల్లింగ్ తోటి ఫీడ్ చేస్తారో రెడీగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క పారి అంటే ఒకసారి ఏమైపోతుందంటే అన్నిట్లో కాదు, ఒక 100 కేసులో ఒక కేసు ఏమవుతుంది, హార్డ్ డిస్క్ కరప్ట్ అవుతుంది. హార్డ్ డిస్క్ కరప్ట్ అయినప్పుడు మీరు రికవరీకి ఇచ్చినప్పుడు వాడు అడిగే ఫస్ట్ ప్రశ్న, ఏం పేరుతో సేవ్ చేసిర్రు మీరని. మీ దగ్గర పేరు లేదనుకోండి, అదేదో పేరు చేసినా ఇట్లా నెత్తిగొక్కుంటుంటే కాదు, ఆ పేరు టక్కుని చెప్పాలి. ఈ పేరు ఈ విధంగా ఉంది అంటే తనకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. దీనినే ప్రొఫెషనలిజం అంటారు. నాకు ఫోటో తీయడం వచ్చు, ఫ్రేమ్ వచ్చు, అది కూడా ఒక ప్రొఫెషనలిజమే. కానీ మనం ఏదైతే మనం ఒక రూట్లో వెళ్తున్నామో వీడియో ఫోటోగ్రాఫర్లమని, ఆ రూట్ ఎట్లా ఉండాలంటే పర్ఫెక్ట్ సెట్టింగ్ చేసుకుంటే వెళ్ళండి. అర్థమైంది కదా. సెకండ్ విషయం వచ్చేసి 6 నుండి 4 చిప్పులు, ఒక 2 TB హార్డ్ డిస్క్. ఇంకొక విషయం ఏంటంటే ఎలా ఉండాలి ఒక ప్రొఫెషనల్స్ అన్న విషయాన్ని మీకు తెలుపుతున్నప్పుడు కింద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఫోన్ నెంబర్. ఎందుకు ఇచ్చాను అని అనుకుంటే, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్ అయినా సరే తెలంగాణలో, ఇక్కడ ఏ ప్రాంతానికి చెందినవారైనా మీ నెంబర్తో దీనికి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఏమండి నా పేరు రాములు, నేను వచ్చేసి నల్గొండ వాసిని, నల్గొండలో ఉన్న ఈ చిన్న గ్రామము, మండల్ వచ్చేసి ఇది, తాలూకా వచ్చేసి ఇది, నేను టీఆర్లు చేస్తూ ఉంటాను, నా దగ్గర కెమెరా లేవు, ఆపరేటింగ్ గంట వస్తాను, నాకు డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేవాళ్ళు కావాలి. నేను ఇక్కడ ఎందుకంటే చాలామంది నాకు డబ్బులు ఇవ్వట్లేదు టైంకి అన్నదే నా బాధ. కాబట్టి లేదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నా ఇక్కడ ఆర్డర్స్ ఎక్కువ లేవు కాబట్టి అక్కడ ఏమైనా ఆర్డర్స్ ఉంటే చెప్పండి అన్నప్పుడు నేను మీతో మీరు ఏదైతే పంపిస్తారో మీ నెంబరు, దానికి ఒకసారి కాల్ చేసి మాట్లాడేసి మీ గురించి తెలుసుకొని మాట్లాడేసుకొని ఫీడ్ చేసి పెట్టుకుంటాను. ఎక్కడైనా ఎవరికైనా ఇప్పుడు అవసరం ఉంటే, అంటే నల్గొండ చుట్టూ ప్రాంతాల్లో అవసరం ఉంటే అక్కడ వాళ్ళని అక్కడ పంపించేస్తాను. ఇప్పుడు సంగారెడ్డి బిలాంగ్స్ టు ఉన్నారనుకోండి, సంగారెడ్డి వాళ్ళకి అక్కడ పంపిస్తాను. అంటే ఈ కింద వాట్సాప్ నెంబర్కి మీరు సింపుల్గా చేయవలసిన పని ఏంటంటే మీ పేరు, మీరు ఉండే లొకేషన్ అంటే విలేజ్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత మీరు ప్రొఫెషనల్గా ఫోటోగ్రఫీ చేస్తారా, వీడియోగ్రఫీ చేస్తారా, లేక ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ ఏదైనా చేయగలుగుతారా, ఈ విషయాన్ని తెలిపేయండి. ఆ తర్వాత మీ దగ్గర మీ ఓన్ కెమెరా ఉందా లేదా, అంటే మీరు టీఆర్ చేస్తారా, ఆపరేటింగ్కి వస్తారా, ఈ విషయాన్ని తెలిపితే మీ అవసరం ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని రిఫర్ చేస్తాను. అలాగే మీది స్టూడియోస్ ఉన్నాయి, మీ ఏరియాలో స్టూడియోలో మీరు ఎవరికైనా చెప్తా ఉంటే, అక్కడ వాళ్ళకు పనులు చెప్తా ఉంటే వాళ్ళు వచ్చేసి ఆ గ్రామస్తులై ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది, నాకు చెప్పాలంటే కష్టమవుతుంది, కొంచెం పక్క వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నంటే ఆ స్టూడియో వాళ్ళు కానీ అక్కడ మీరు ఒక మంచి పాత మీన్స్ సీనియర్ ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ అయి ఉంటే మీకు ఏమైనా ఆర్డర్లు వస్తే మీకు ఎవరు కావాలా, అంటే ఆపరేటర్స్ కావాలా లేదా ట్రాన్స్ఫర్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, ఈ విషయం మాకు చెప్తే మీ నంబర్ ఇచ్చేస్తే సేమ్ అదే విధంగా ఏంటండి నా పేరు ఫలానా, నేను ఉండేది
ఫ్రీలాన్స్ నేను ఉండేది ఇక్కడ ఒక ఏరియా, ఈ విలేజ్ కానీ డిస్టిక్ కానీ లేదా హైదరాబాద్ సిటీ కానీ లేదా నల్గొండ అని అంటున్నా, నల్గొండనే అని కాకుండా ఎక్కడైనా సరే, వరంగల్ కానీ లేకపోతే చేవెళ్ళ కానీ ఎక్కడ మీరున్న మీ అడ్రస్, తర్వాత మీది స్టూడియోనా ఫ్రీలాన్సరా, వాట్ యు నీడ్, మాకు ఎక్కువగా ఆపరేటర్స్ అవసరమని లేదా టీఆర్ చేసే వాళ్ళు అవసరం అని చెప్పేస్తే ఈ విషయాలను నేను నోట్ చేసేసుకుంటాను. నోట్ చేసేసుకొని మీకు అవసరం ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో మీకు పరిచయం చేస్తాను. దానివల్ల మీరు బిజినెస్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ నుండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ నుండి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోను. ఏ విషయంలో? డబ్బుల విషయంలో. మిగతాదంతా ఓకే. ఎందుకంటే ఒకటికి 2 సార్లు మీ ఆర్డర్లు చేయించినప్పుడు ఇమ్మీడియట్ మీరు డబ్బులు ఇచ్చేయాలా. వాళ్ళు కూడా వచ్చిన టైం, మీరు చెప్పిన టైంకి వస్తున్నారు లేదా మీ దగ్గర నేను వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. లేదు వాళ్ళు ఇబ్బందులు పెడతారు సార్, మనం సతాస్తారు, ఒక టైం చెప్తే ఒక టైంకి వస్తున్నారంటే వాళ్ళకి నేను నెక్స్ట్ టైం ఎవరిని ప్రిఫర్ చేయను. అసలు చేసి కూడా వేస్ట్. థ్యాంక్ యూ.